ప్రిన్సీ ఏమైందమ్మా? దేవుడికి పూజ చేద్దామని వెళ్తుంటే పువ్వులన్నీ కింద పడిపోయాయి నాన్న. నువ్వు పూజ చేస్తున్నావా? అవును నాన్న. అరే, తల స్నానం చేసి తలకి టవల్ చుట్టుకొని భలే ఉన్నావు ప్రిన్సీ. ఏంటి వేషం? వేషం కాదు, మనం అనుకున్నది జరగాలంటే దేవుడికి పూజ చేసుకోవాలి. ఓ పూజ ఎందుకు? ఎందుకంటే భరత్ అంకుల్ డేంజర్ లో ఉన్నాడు కదా. నన్ను సేవ్ చేయడానికి చంద్రిక అమ్మ వచ్చింది. చంద్రిక అమ్మని సేవ్ చేయబోతుంటే పాపం భరత్ అంకుల్ ని కత్తితో పొడిచారు. అందుకే భరత్ అంకుల్ బాగుండాలని ఆ దేవుడికి పూజ చేస్తున్నాను. అప్పుడు చంద్రికమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది కదా, అందుకు. నువ్వు పూజ చేస్తే ఆయన బ్రతికేస్తాడా? మనకి ఒక కష్టం వస్తే దేవుడికి చెప్పుకోవాలని చంద్రికమ్మ చెప్పింది కదా. చంద్రికమ్మ చెప్పింది నిజమేనమ్మా. దేవుడు ఎప్పుడూ నీలాంటి కల్మషం లేని చిన్నపిల్లల ప్రార్థనలు తప్పకుండా వింటాడు. ఆ దేవుణ్ణి పూజించు. భరత్ అంకులు సేవ్ కావాలని పూజ చేయి. కొంతమంది దెయ్యాలు నీ గొప్పతనం అర్థం చేసుకోరలే. వెళ్ళమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతయే. స్వామి, నేను ఇంక నిన్ను ఎలా వేడుకోవాలి? ఏం చేస్తే నీ కోపం చల్లారుతుంది? సరే, నా చేత్తోనే నీకు హారతిస్తాను. అప్పుడైనా కరుణించు స్వామి. స్వామి, నా మాంగళ్యాన్ని కాపాడు. నా భర్తని బతికించు. ఆయన్ని ప్రమాదం నుంచి బయటపడే. నాన్న, అమ్మా, స్వామి వినాయక, భరత్ అంకుల్ కలా కావడం వల్ల చంద్రిక అమ్మ ఏడుస్తుంది. దయచేసి భరత్ అంకుల్ని కాపాడు. అప్పుడు చంద్రిక అమ్మ హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్ అంకుల్ని సేవ్ చేయవా? నాన్న, హారతి వెలిగించండి. ధర్మం నిజంగా ఉందని అంటే, దైవం నిజంగా ఉందని అంటే
ఏంటమ్మా ఇది? ఇలా హారతి ఇవ్వమని దేవుడు చెప్పాడా? చూడమ్మా, మనల్ని హింసించుకుంటే దేవుడు వినడమ్మా, మనసుతో కోరుకుంటే వింటాడు. నీ భర్తకేం కాదమ్మా. చూడు ఎలా కాలిందో చెయ్యి. ఉండు, మందు తీసుకొస్తాను. నాన్న, హారతి తీసుకోండి. అమ్మా, హారతి తీసుకో అమ్మా. అమ్మా, నువ్వేం కంగారు పడకమ్మా. నీకోసమైనా చంద్రికమ్మ కోసమైనా ఆ దేవుడు భరత్ అంకుల్ని కాపాడతాడు. ధైర్యంగా ఉండు. భరత్ గారు, భరత్ గారు, డాక్టర్, డాక్టర్. భరత్, మిస్టర్ భరత్, ఇలా చూడండి. నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? డాక్టర్. గుడ్, వెరీ గుడ్. డోంట్ గెట్ ఎక్సైటెడ్. కూల్. మీకు ఏమీ కాలేదు. డోంట్ వరీ. నా భార్య చంద్రిక. ఆవిడ బయట ఉన్నారు. సిస్టర్, వెళ్ళి పిలుచుకురండి. ఓకే డాక్టర్. ఓకే మిస్టర్ భరత్, మీ భార్య వచ్చేస్తుంది. మీరేం టెన్షన్ కాకండి. కూల్. మీకు పెయిన్ ఏమన్నా తెలుస్తుందా? మైల్డ్గా డాక్టర్. ఓకే, డోంట్ వరీ. ఇమీడియట్గా తగ్గిపోతుంది. స్టిచ్చెస్ తీసేగానే పెయిన్ పోతుంది. మేడం, మీరు ఇక్కడ ఉన్నారా? మీ వారికి స్పృహ వచ్చింది, మిమ్మల్ని చూడాలంటున్నారు. రండి. సిస్టర్, నిజంగానా? ఎంత మంచి వార్త చెప్పారు సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి, నా మొరాలకించి నన్ను కరుణించావా? నీ మేలు నేను మర్చిపోలేను స్వామి. మేడం, వచ్చారా? మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఏమేం సిస్టర్? మీ అబ్బాయి స్పృహలోకి వచ్చారు. స్వీటీ, విన్నావా? వాడు స్పృహలోకి వచ్చాడు అంటే ప్రమాదం తప్పిపోయింది. భగవంతుడా, కాపాడావయ్యా. థ్యాంక్ యూ సిస్టర్. ఇట్స్ ఓకే మ్యామ్. ఏయ్, ఆగు. ఎక్కడికే వెళ్తున్నావు? అయినా చేసింది చాలదా? పోవే అవతలికి. అది పో. మేడం ఆగండి. ఇద్దరు వెళ్ళకూడదు మేడం, ఒక్కడే వెళ్ళాలి. ఆంటీ, మీరు వెళ్ళండి, నేను ఉంటాను. పర్లేదు, వెళ్ళండి. ఓకే, ఇక్కడ పెయిన్ ఉందా? ఓకే, ఇక్కడ. నాన్న భరత్,
చూడండి, పేషెంట్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి, మాట్లాడి వచ్చేసేయండి. ఓకే డాక్టర్. భరత్, నేను రా అమ్మని. ఎలా ఉంది నాన్న? నీకేం కాలేదుగా? ఏం ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు. చంద్రికేదమ్మా? ఎరా, నేను నీ కంటికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నేను నీ కమ్మన్రా, నన్ను కాదని దాన్ని అడుగుతావేరా? చంద్రిక ఎలా ఉంది? తనకేం కాలేదుగా? నేను చంద్రికని చూడాలమ్మా. సరే సరే, అలాగేరా, అలాగే. ఆంటీ, ఆంటీ, బావుస్కి ఎలా ఉంది? ఆంటీ, మేడం, భర్త గారు మిమ్మల్ని చూడాలంటున్నారు. మీరు లోపలికి వెళ్ళండి మేడం. ఏమండి? చంద్రిక, ఏమండి? మీకేం కాలేదు కదా? నేను దేవుడికి మొక్కుకున్నానండి. ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాడు. ఏమండి, మీ మాట వినకుండా వెళ్ళడం వల్లే ఇదంతా జరిగింది. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చేయనండి. సారీ, వెరీ సారీ. ఇక నుంచి మీ మాట వింటానండి. రుద్రాణి గారిని పిలువు. నేను నీ గురించి చెప్పాను. ఆవిడ నీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆ వీరాస్వామి నుంచి ఆవిడ నిన్ను కాపాడుతారు. రుద్రాణి గారు వచ్చి వెళ్ళారండి. నేనంతా చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి అని చెప్పారు. ఆ దేవుడి దయ వల్ల ఇకంతా మనకి మంచి జరుగుతుందండి. మేడం, పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. మీరు బయటికి వెళ్ళండి ప్లీజ్. ఎక్కువ ఎక్సైట్ కావడం పేషెంట్కి మంచిది కాదు. వెళ్ళండి మేడం. ఏమండి, మీరు ప్రశాంతంగా ఉండండి, మీకేం కాదు. నా గురించి అస్సలు దిగులు పడకండి, నేనంతా చూసుకుంటాను. తొందరగా మీరు రికవరీ కావాలి. నేను మళ్ళీ వస్తానండి, మీరేం టెన్షన్ పడద్దు. ఏమ్మా, ఇప్పుడు సంతోషమేనా? మేడం, మీరు రాత్రి ఇంటికి వెళ్ళారు గాని మీ కోడలైతే పాపం నిద్ర లేకుండా రాత్రంతా దేవుడి ముందే నిలబడి ప్రార్థిస్తూనే ఉందమ్మా. ఆ దేవుడు ఆమె మొర ఆలకించినట్లున్నాడమ్మా. అందుకే మీ అబ్బాయిని బ్రతికించాడమ్మా. అరచేతిలో కర్పూరం వెలిగించుకుందమ్మా. చాలా మంచి కోడల్ని తెచ్చుకున్నారమ్మా. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి దొరకటం చాలా అదృష్టం. నువ్వెవరు? ఇక్కడ నీ పనేంటి? వచ్చిన పని చూసుకోకుండా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నేనేమైనా నిన్ను అడిగానా? అది కాదమ్మా. నోర్మయ్, అదసలు నా కోడలేంటి? దానికి నాకు ఏ సంబంధమూ లేదు.
అనవసరంగా మా మధ్యలోకి దూరి ఏదేదో వాగకుండా నీ పని చూసుకోపో. నా కొడుకు జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చింది. ఆ పిచ్చోడికి ఇంకా అర్థం కావడం లేదు. ఇంకా దాన్ని కలవరిస్తున్నాడు. నమస్తే డాక్టర్. నమస్తే. మా అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది? చూడండి, స్పృహ వచ్చింది కదా, ఇక భయపడాల్సిన అవసరం లేదు. స్పృహలోకి రాకుంటే కోమాలోకి వెళ్తాడేమోనని భయపడ్డాం. కానీ ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. హీఈస్ ఆల్ రైట్. 2 రోజులు చూసి డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. అమ్మయ్యా, బావుసి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. నాకు ఫుల్ హ్యాపీగా ఉంది ఆంటీ. నేను చేసిన పూజలు ఫలించాయమ్మా. ఇది ఖచ్చితంగా నేను చేసుకున్న అదృష్టం. ఇందులో ఎవరి గొప్పతనం లేదు. హలో హలో అమ్మా, నేను ప్రిన్సీని మాట్లాడుతున్నాను. ప్రిన్సీ, ఎలా ఉన్నావమ్మా? నేను ఇంట్లోనే ఉన్నానమ్మా. నువ్వు అంకుల్ గురించి ఏం బాధపడకమ్మా. నేను వినాయకుడికి పూజ చేశాను. శుక్లాంబరధరం శ్లోకం కూడా చదివాను. భరత్ అంకుల్కి ఏం కాదమ్మా. నిజంగానా? నువ్వు పూజ చేసావా? అవునమ్మా. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా, అందుకే నీ ప్రార్థనలు ఆ దేవుడు వినుంటాడమ్మా. అందుకే భరత్ అంకుల్ని కాపాడాడమ్మా. అంటే అంకుల్కి ఇప్పుడు ఏం సీరియస్ లేదా అమ్మా? లేదమ్మా, నువ్వు పూజలు చేసావు కదా, ఆ పూజల వల్లే అంకులు అవుట్ ఆఫ్ డేంజర్ అయ్యారు. నాన్న, భరత్ అంకుల్కి అవుట్ ఆఫ్ డేంజర్ అయిందంట. చంద్రిక అమ్మ చెప్పింది. హలో చంద్రిక, భరత్ గారికి ఎలా ఉంది? ఇప్పుడే కళ్ళు తెరిచారండి. స్పృహలోకి వచ్చి మాట్లాడుతున్నారు. అవునా? అవునండి, ఇప్పుడే డాక్టర్ గారు పిలిచి ఇక భయపడాల్సిందేం లేదు అని చెప్పారు. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్పారు. అమ్మయ్యా, చాలా మంచి వార్త చెప్పావు చంద్రిక. నిజంగా ప్రిన్సీ పూజ చేసిందా? అవును చంద్రిక, పొద్దున్నే లేచి తలస్నానం చేసి పూలు తీసుకొచ్చి భరత్ గారు బాగుండాలని పూజ చేసింది. సమయానికి వచ్చి ప్రిన్సీ ప్రాణాలు కాపాడావు చంద్రిక. థ్యాంక్స్. నాకు మీరు థ్యాంక్స్ చెప్పడేందండి, అది నా బాధ్యత. భరత్ గారిని చూడ్డానికి వస్తానంటే వద్దని ఆపేశాం. అంత సాయం చేసిన మనిషికి ఎలా ఉందో కనీసం పట్టించుకోకుండా దూరం చేశావు. అయ్యో, ఎవరిని ఉండనియట్లేదండి, అందరం ఇక్కడున్నాం. ఒకవేళ మీరు వచ్చినా కూడా చూడటానికి కుదరదు, అందుకే మిమ్మల్ని వద్దన్నాను. భరత్ గారికి ఎలా ఉందా అని రాత్రంతా టెన్షన్ పడుతూనే ఉన్నాను చంద్రిక. ఇప్పుడైతే హ్యాపీనే కదా? ఇప్పుడంతా హ్యాపీయే అండి. సరే ఉంటానండి, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అలాగే. భరత్ గారికి బాగుందంట. ఇప్పుడు మళ్ళీ మనం దేవుడికి దండం పెట్టుకుందాం. థ్యాంక్ యూ వినాయక. సిస్టర్ చెప్పండి. మా బావకి ఎలా ఉంది? ఆయన బాగానే ఉన్నారు. ఇప్పుడే టెస్ట్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. డాక్టర్ గారు అంతా బాగుంది అన్నారు. రూమ్కి షిఫ్ట్ చేయమని చెప్పారు. నేను వెళ్ళి చూడొచ్చా? వెళ్ళండి, కానీ ఒక్కరే వెళ్ళండి. థ్యాంక్ యూ ఆంటీ. నేను వెళ్ళి బావస్ని పలకరించొస్తాను. నువ్వు వెళ్ళినా వాణ్ణితో ఏమీ మాట్లాడు. కన్న తల్లిని నేను వెళ్తేనే నన్ను కాదని ఆ చంద్రికను చూడాలి అన్నాడు. మనం ఇక్కడ ఇంత బాధపడుతున్నా మన గురించి అస్సలు పట్టించుకోవటమే లేదు. మనం అసలు వాడికి గుర్తు కూడా లేము. బావస్ ఎలా అనుకున్నా మనమైతే అలా వదిలేలేం కదా ఆంటీ. నేను వెళ్ళి బావస్ని పలకరించి వెంటనే వచ్చేస్తాను.
అయిపోయావు. నిన్నెలా చూడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు బాస్. ఏ ఏంటిది? ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటావు? ఎప్పుడూ హుషారుగా ఉండేదానివి. నువ్వే ఇలా ఏడిస్తే ఎలా చెప్పు? కమాన్ స్వీటీ. ఆంటీ ముందు ఏడిస్తే ఆంటీ టెన్షన్ పడతారని బాధని లోపలే దాచుకున్నాను. కానీ నేను ఇలా చూసేసరికి కన్నీళ్ళు ఆగడం లేదు బాస్. స్వీటీ, నాకేదన్నా అయితే నేను కూడా చచ్చిపోదాం అనుకున్నాను బాస్. ఏ మెంటల్, ఏం మాట్లాడుతున్నావు? నిజం బాస్, నువ్వు లేకుండా నేను ఉండలేను. మేడం, అర్థమైంది. బయటికి వెళ్ళాలి అంతేగా? వెళ్తాను. వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాం మేడం. అక్కడ ఎలాగో మీరే ఎక్కువసేపు ఉండాలి. అప్పుడు మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోండి. ఐసీలో ఉన్నప్పుడు మాట్లాడితే పక్కన పేషెంట్స్కి కూడా ఇబ్బందే మేడం. వెళ్ళండి. సరే బాస్, నేను ఇక్కడే ఉంటే ఈ నర్స్ నాకు ఇంజెక్షన్ ఇచ్చేలా ఉంది. వెళ్తాను. స్వీటీ, ఒక్క నిమిషం స్వీటీ. సిస్టర్, తనతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. 2 minutes ప్లీజ్. ఓకే, అలాగే మాట్లాడుకోండి, కానీ చిన్నగా మాట్లాడుకోండి. చెప్పు బాస్. స్వీటీ, నేనిప్పుడు లేవలేని స్థితిలో ఉన్నాను. చంద్రిక మీద కోపంతో అమ్మ తనని ఏమైనా చేస్తుందేమో. కాస్త తనని కనిపెట్టుకొని ఉంటావా? నీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను చంద్రిక. నాకు మా బాస్ కావాలి. నేను ఇవ్వలేను. నాకు మా బాస్ కావాలి. స్వీటీ,